షిప్పులు సీజు చేసిన, దారిన వెళ్ళేటటువంటి లారీలని ఆపిన, రేషన్ డీలర్ రేషన్ బియ్యానికి సంబంధించిన గోడౌన్లను రైడ్ చేసిన, జరిగేది ఏది ఆగదు. పేరుకి మనం వైసీపీ వాళ్ళని దొంగలు చేయొచ్చు కానీ ఎవడు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళే దొంగలు ఉంటారు. ఏ ఎమ్మెల్యే ఎక్కడ అధికారంలో ఉంటాడో ఆ ఎమ్మెల్యే అనుచర వర్గం లేదా ఆ ఎమ్మెల్యే పేరు చెప్పుకున్నోడే బహిరంగంగా రేషన్ని తింటున్నారు. ఇక్కడ 3 పనులు చేయాలి. నెంబర్ 1, తినే బియ్యం ఇవ్వాలి. సన్న బియ్యం ఇస్తే ఎవ్వడు అమ్ముకోడు. అప్పుడు మనం చేసేదానికి ప్రయోజనం ఉంటుంది. ఎక్కడో ఒక్కలేదు మన పక్కన ఉన్నట్టు తెలుగు రాష్ట్రమైన తెలంగాణను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. మనకు ఆ సిగ్గేమీ రావట్లేదు. పైగా సీజ్ ద షిప్పులు అంటూ షిప్పుల్ని సీజ్ చేసే ఇంకా రేషన్ అక్రమ రవాణా ఆగిపోయిందని పోచుకోలు కబుర్లు చెప్తూ ఇప్పటికే కాలక్షేపం చేస్తున్నాం. ఇప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని సిటీ ఎడిషన్లో రాసి మెయిన్ ఎడిషన్లలో రాయడం మానేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదైతే తమ స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమం నీచే పత్రిక చేసుకెళ్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి కమిషన్ హైయెస్ట్ 7,000, 9,000, 10,000 వస్తుంది. అదే కేరళలో అయితే 21,000 రూపాయలు నెల జీతం లెక్కనిస్తున్నారు వాళ్ళు. అందుకని రేషన్ డీలర్ అక్రమానికి పాల్పడట్లేదు. అక్కడ బియ్యం అక్కడ తినేదే ఇస్తున్నారు. అట్లాగే కమిషన్స్ అక్రమంగా ఇస్తున్న వల్ల వాళ్ళు ఏ తప్పు చేయట్లేదు. కాబట్టి కేరళలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుంది. మనం నేర్చుకోవాల్సింది మంచి ఎక్కడున్నా సరే కేవలం ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టాల్సి ఉంది.